సినిమా ఫీల్డ్ అనగానే చాలామంది జూనియర్ ఆర్టిస్టు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారని ఇప్పటికి మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. మరి ఆ రోజుల్లో సినిమా కష్టాలు ఉండేవి కదా జూనియర్ ఆర్టిస్టులకి. ఒకవేళ అలా కష్టాలు ఎవరికన్నా ఉన్నట్లయితే ఎన్టీ రామారావు గారు ఎటువంటి చేయూతను అందించేవారు? నేను చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే వాళ్ళ పేర్లు ఇప్పుడు మనం చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పి చేయడం కాదు. రామారావు గారి నిబద్ధతకు, రామారావు గారికి తనకు తన భవిష్యత్తు కారకునే వ్యక్తులు రుణం ఎలా తీర్చుకోవాలి అనే దాని మీద ఒక చిన్న ఉదాహరణ. ఆయన ఒక ప్రముఖ దర్శకుడు రామారావు గారిని అందరూ కాదన్నా కూడా ఒక ప్రముఖ దర్శకుడు రామారావు గారిని బాగా ఎంకరేజ్ చేసి ప్రారంభ దశలో ఎంకరేజ్ చేసి పెట్టినాక ఆయన రామారావు బాగా ఉన్నత స్థితికి వచ్చి మంచి జనంలో బ్రహ్మాండం వచ్చి ఓ పెద్ద సూపర్ స్టార్గా తయారైన రోజుల్లో ఆ డైరెక్టర్ గారు ఆర్థికంగా ఇబ్బందులు ఉండి ఏందబ్బా రామారావు గారిని నేనే ఇంట్రడ్యూస్ చేశాను, నేనే రామారావు గారికి సహాయం చేశా కదా, ఆయన్ని ఏమైనా సహాయం అడిగితే ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను. ఒక దిక్కు ఈయనకు ఊహమే, ఎవరికి ఆ డైరెక్టర్ గారికి. నేను కూడా బాగా బతికినాన్ని ఏమడగనంటే చుట్టుపక్కల మిత్రుల్లో లేదు మీరు రామారావు అని అడిగితే తప్పకుండా సహాయం చేస్తాడంటే ఆ డైరెక్టర్ గారు రామారావు గారి దగ్గరికి వచ్చి ఆయన రామారావు అనే పద్ధతిలోనే మాట్లాడాడు. రామారావు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, ఆ పిల్లాన్ని చదివించుకోలేదో ఇబ్బందులు ఉన్నాయి. ఏమిటి గురువు గారు మీరు అలా అనడం ఏమిటి, ఇది మీది కదా, తీసుకున్న బ్లాంక్ చెక్ ఇచ్చి మీరు రాసుకోండి అంటే గుప్తదానాలు. నేను ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ పబ్లిసిటీకో ప్రచారం అనే గ్రహచారంలో పర్లేదు. ఇప్పుడు ఆయన మన మధ్య లేరు కాబట్టి దైవాంశ సంభూతులు అన్నట్టుగా మనం భావించవచ్చు. ఎవరో చెప్పగలరా పేరు? పర్లేదు. అంటే పవన్ రెడ్డి గారని కేవీ రెడ్డి గారని వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే చెప్తున్నా, ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆయన యొక్క మానవత్వం ఎంత పరిమాణంగా వికసించింది ఆయనలో. ఎదుటివాడిని ఆదుకోని ఆయన చెప్పేవాడు. మాకు కూడా చిన్నప్పుడు చెప్పేవాడు. అందరూ ఆ సినిమా అభిమానులు మేము పక్కకు పోతే సినిమాలు చూడండి, నా సినిమాలు చూడండి గంతులేని చెప్పేవాడు కాదు ఆయన. బాగా చదువుకోండి, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండేవాడు. నా అభిమానం అంటే సమాజంలో ఒక ప్రత్యేకమైన గౌరవం, ప్రత్యేకమైన స్థానం ఉండాలి. చదువుకోండి, తల్లిదండ్రులు సంపాదించిన డబ్బు దుర్వినియోగం చేయడం కాదు, కష్టపడని నేర్చుకోండి అని చెప్పి ఆ విధానాలే మాకు నచ్చి ఇవాళకి కూడా ఆయన చనిపోయి దాదాపు 23 ఏళ్ళు అవుతుంది. రేపు జనవరి 9న 23వ వర్ధంతి అయింది. జనవరి 18న ఆ వర్ధంతి అయ్యేటప్పటికి 23 ఏళ్ళు మరణించినా కూడా ఇంకా తెలుగువారి గుండెల్లో సజీవంగా ఉన్నాడు ఎన్టీ రామారావు గారు. అంటే కారణం ఏమిటంటే ఆయన నడవడిక, ఆయన సత్ప్రవర్తన, ఆయన క్రమశిక్షణ, ఆయన పట్టుదల, ఆయన సంకల్పం. ఏ రోజు కూడా వెనక్కి పోయేది, సమస్యలను పరిస్థితులను చూసి వెనక్కి పోయేది, దిగున్నామనే పద్ధతిలోనే ముందుకు ఉండేవాడు. కాబట్టి ఆ హీరోయిజం అనేది ఒకటి మమ్మల్ని బాగా ఉత్ప్రేరకంగా మాకు పనిచేయడం. ఆయన డైలాగ్ చెప్పే తీరు కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన హావభావాలని అన్నింటిలో కూడా మేము ఒక గొప్ప ఇది నా జాతికి ప్రతీక అనే పద్ధతిలో చూసుకోవడంలో